జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనుచర వర్గాన్ని కావచ్చు, లేకపోతే ఆ సపోర్ట్గా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా దూరం చేయాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి తన చుట్టూ ఉన్న మనుషులందరి మీద కూడా కేసులు పెట్టి ఈరోజు లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వారిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్లో పేరు లేకపోయినా సరే ఇప్పుడు ఛార్జ్ షీట్లో పేరు చేర్చడం. మీరు ఆలోచించినట్టయితే ప్రతి కేసులో కూడా ఒకరి పేరు పెట్టిన తర్వాత చివరిలో అండ్ అదర్స్ అని ఎందుకు పెడతారంటే వాళ్ళకి కావాల్సినటువంటి పేర్లను ఇరికించుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తుల పేర్లని ఇరికిచ్చి లోపలికి పంపించచ్చు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రతి ఒక్క కేసులో కూడా అండ్ అదర్స్ అనేది కామన్ అయిపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ అరెస్ట్లను చూసి ఎవరైనా భయపడతారా అంటే, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినప్పుడు ఆయనకు వస్తున్నటువంటి మద్దతుని మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎంత అణిచివేతకి గురి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో అంతకంటే ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి క్యాడర్ అందరూ కూడా ఉత్సాహంగా బయటికి వస్తుంది. మేము ఒకటే అడగదలుచుకున్నాం, మీకు ప్రజలు మద్దతుతోటి మీరు గెలిచామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ప్రజలకి వాగ్దానాలు చేశారు, ప్రజల వాగ్దానాల్ని మొదటి రోజు నుంచి అమలు చేస్తామని చెప్పారు, సంపదని సృష్టిస్తామని చెప్పారు, శ్రీలంక అయిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకొస్తాము, ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పేసి మాటలు చెప్పారు. మరి ఈరోజు ఏ ఒకటైనా నెరవేరుస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడదాం. మొదటి రోజేమో 50,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పారు, తర్వాతనేమో 40,000 కోట్లు అయింది, తర్వాత 30,000 కోట్లు, మొన్న ఏమో 3,000 కోట్లు, ఈ రోజేమో 2,000 కోట్ల చిల్లర అని చెప్పి మాట్లాడతాం. అంటే ఏం మాట్లాడినా సరే వారు చెప్పినది దాంట్లో ఏది నిజం కాదనేది గతంలో కూడా చూసాం. మీరు తిరుపతి లడ్డూలో చేసినటువంటి రాద్ధాంతం చేయొచ్చు, దాన్ని ఏమన్నా నిరూపించారా అంటే దానికి అతిగతి లేదు. సీజ్ ద షిప్ అని చెప్పేసి ఒక షిప్ని నిలబెట్టినారు, బియ్యాన్ని అంతా అమ్ముకుంటున్నారని చెప్పేసి మభ్యపెట్టినారు. మరి